నేను ఏ తప్పు చేయలేదని డీఎస్పీ, సీఐలే క్లీన్ చిట్ ఇచ్చారని టీడీపీ నేత రాధాకృష్ణమనాయుడు తెలిపారు. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై నిరాధారణ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో ఎన్నో కేసుల్లో ముద్దాయిలుగా ఉండి పారిపోయి దాక్కున్న వ్యక్తివి నువ్వు అని విమర్శించారు. అసలు టీడీపీ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదని హెచ్చరించారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నా మీద మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. గత వైసీపీ పరిపాలనలో పోలీస్ వ్యవస్థ కృష్ణదేవరాయల పరిపాలనలాగా ఉండింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీస్ పరిపాలన అటర్ ఫ్లాప్ అయిందని చెప్పాడు. అయ్యా, నీ పరిపాలనలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కొల్లూరు రవీంద్ర దగ్గర నుంచి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎంతమందిని అర్ధరాత్రులు అరెస్ట్ చేశారో. అసలు అప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? ఐపీసీ ఉందా? జేపీసీతో నువ్వు ప్రభుత్వం నడిపావు. సిగ్గు లేకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి విమర్శించే హక్కు నీకు లేదు. నా మీద నిన్న నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసావు. నువ్వు ఆరోపణలో ఒక్కడు కూడా నిజం లేదు. డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి దాని మీద కూడా మళ్ళా నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు చట్టాలని గౌరవించడం లేదు. నీ మీద నేను గతంలో 2-3 కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా నువ్వే ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్గా మా ప్రభుత్వం గురించి పరిపాలన గురించి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ వస్తున్నాను. అవన్నీ కూడా నీకు నచ్చలా. ఏ కార్యకర్త, ఏ నాయకుడు ఆ నియోజకవర్గంలో ఎదగకూడదని దురుద్దేశంతోనే నువ్వెన్ని కల్పితాలుగా మా మీద బురజల్లే కార్యక్రమం పెట్టావు. నీలాగా నేను నిన్నటి దానిలో డిఎస్పీ గారు పిలిచిన వెంటనే గౌరవంగా పోయాం. ఆమె విచారించి పంపించేసింది ఆ కేసులో. నీలాగా ఒక కేసులో నువ్వు 60 రోజులు పారిపోయి నువ్వు చింతామణిలో ఏ విధంగా దొరికేవో అందరికీ తెలుసు. అంతకుముందు కేసులో సుప్రీంకోర్టుకు పోయి 90 రోజులు బెయిల్ రాకుంటే ఏ విధంగా జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు. నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయాలంటే నీ మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయాలంటే చాలా ఉన్నాయి. నీ వల్ల ఎంతోమంది అధికారులు బలిపశువులు అయినారు. ఎంతోమంది మహిళా అధికారులు బలిపశువులు అయ్యారు నీ ఇంటి చుట్టూ తిరిగి. అంతకంటే దుర్మార్గమైనటువంటి పనులు ఇంకా మేమేమీ చేయలేదు. నువ్వు ప్రెస్ మీట్లో బిగ్గరగా మాట్లాడితే భయపడి పారిపోయేవాళ్ళం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పోరాడతాం. గోడకు కొట్టినటువంటి బంతిలాగా లేచి ప్రజలకి, రైతులకి సేవ చేసేదానికి ఎప్పుడూ నిరాకంఠంగా ఉంటాం. నీ టైంలో నువ్వేదో మామూలుగా రైతు బాంధవుడి మాదిరిగా వాళ్ళు పచ్చ టవల్ వేసుకొని, నువ్వు పచ్చ టవల్ వేసుకొని నువ్వు అగ్రికల్చర్ మంత్రిగా పుట్టి 850 కేజీలని 1100 కేజీలకి తెచ్చినటువంటి గనుడు నువ్వు. నీ టైంలో పుట్టి 18,000 17,000 అమ్మాల్సింది 7,000కి 6,000కి రైతులు దారపోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మా మీద నువ్వు ఆరోపణలు చేసే ముందు నువ్వు చేసినటువంటి సర్వేపల్లిలో భూ కుంభకోణాలు ఎన్నో 1, 2, 3 కాదు చెప్తే ఒక రోజంతా సరిపోద్ది. అటువంటి పరిస్థితి నీది. నీ కారు రేవు పార్టీలో నీ స్టిక్కర్తో దొరికింది నిజం కాదా? రేవు పార్టీ అంటే అందరికీ తెలిసిందే కదా. ఆడోళ్ళు మగవాళ్ళు కలిసి ఎగిరే పార్టీలో నీ కారు దొరికింది. అది నిజం కాదా అని అడుగుతా ఉన్నా నేను. నీ ల్యాండ్ స్కాముల్లో ఎంతోమంది మహిళా ఎంఆర్ఓలు, జెంట్ ఎంఆర్ఓలు దొరికినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మీరు లేనిపోని ఆరోపణలు చేసే ముందు మీ మీద మీకు నమ్మకం ఉంటే కరెక్ట్గా మాట్లాడండి. అంతేగాని లేనిపోని ఆరోపణలు ఎవరి మీద చేయబాకండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం.
అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.